రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా పొదలకూరు పట్టణంలోని రమణారెడ్డి కాలనీలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కాకాని తనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో ఇలాంటి రాజకీయ భాష కనిపించదని, సర్వేపల్లి నియోజకవర్గంలో మాత్రం తరచూ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ హయాంలో తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే కాకుండా జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించాల్సిన వ్యక్తి సర్వేపల్లి నియోజకవర్గానికే పరిమితమైన నాయకుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యుడి నుంచి జెడ్పీటీసీ వరకు టీడీపీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి ప్రజలు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం వేదికపై మండలంలోని చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంలో భాగంగా అర్హత కలిగిన 304 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున మొత్తం 76 లక్షల విలువైన నగదు సంబంధిత చెక్కును ఎమ్మెల్యే సోమిరెడ్డి అందజేశారు. ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్బాబు, పట్టణాధ్యక్షులు బొద్దులూరి మల్లికార్జున నాయుడు, టీడీపీ యూత్ దేవినేని శరత్, బ్రహ్మయ్య, రోహిత్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ జిల్లాలో పాత జిల్లా 10 నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు ఎవరైనా నీచమైన భాష వాడుతున్నారా, ఇతను వాడే భాష వాడుతున్నారా విమర్శించుకుంటారు. అది కూడా చాలా తక్కువ. ఎప్పుడో 2 నెలలకి 3 నెలలకి ఒక్కొరు ఎమ్మెల్యే మీద, మంత్రి మీద, ఎంపీ మీద కౌంటర్ ఇచ్చేది ఎప్పుడో 3 నెలలకి 6 నెలలకి. ప్రతి 2-3 రోజులకి చండాలమైన భాష, నీచమైన భాష, స్వర్గంలో ఉండే తల్లిదండ్రుల్ని కించపరిచే భాష, చంద్రబాబు నాయుడు గారిని అంత వయసులో ఉండే ఒక ముఖ్యమంత్రిని మీద ఈయన వాడే భాష, దరిద్రుడు, వసుదరిద్రుడు, ఎదవ, వాళ్ళ ఆయనకి పుట్టాడా, ఇటువంటి దరిద్ర భాష వాడే వాళ్ళల్లో అతని మీద తిరుగుబాటు రావాలన్నా పడలేదా అని అడుగుతున్నా. అది లేకుండా ప్రశ్నించకుండా గుద్దతా కూర్చుంటే మైనస్ వచ్చినా ఓడిపోయినా మీ తరఫున నిలబడ్డా వాళ్ళకి ఎందుకుంటుంది ఉత్సాహం, ఎందుకుంటుంది పనిచేయాలా, వాళ్ళ కోసం పనిచేయాలా, వాళ్ళ కోసం పనిచేయాలని. కానీ నాకుంది నా కర్మ, ఆ పిచ్చి. ఓడిపోయినా గెలిచినా వాళ్ళు ఓట్లు వ్యతిరేకంగా కుమ్మినా వాళ్ళకైతే సాయం చేయాలని చెప్పేసి అనుకుంటాం. అందుకని ప్రజల్లో మార్పు రావాలని చెప్పేసి అడుగుతున్నా. నేనేమి అవాస్తవాలు మాట్లాడలే, వాస్తవంగా జరిగిన పనులు చెప్పా. అతను చేసినవి ఏదైనా ఉంటే చెప్పానండి. లేనప్పుడు మీరు నిలదీయాల్సిన బాధ్యత ఉందా లేదా అని అడుగుతుండా. ఏం చేశాడో చెప్పబోయా అని అడగాలి కదా. ఆయన వస్తే ఊరికి నువ్వేం పీకేవయా, ఏం ఎడంకాలం ఎందుకు చేయలేదు, దక్షిణకాలం ఎందుకు చేయలేదు, హాస్పిటల్ ఎందుకు చేయలేదు, డయాలసిస్ సెంటర్ ఎందుకు కట్టలేదు, వాటర్ ప్లాంట్ ఎందుకు మూసేసావు, దక్షిణకాలం ఎందుకు ఆపేశావు అడిగే హక్కు లేదా? వీళ్ళ చేత రాస్తారోకోలు ధర్నా చేస్తారు. సిగ్గుందా అంట. నేను సిగ్గుందా మీకు అంట. 1.5 సంవత్సరం తర్వాత 16,400 మంది ఉద్యోగాల్లో చేరిన తర్వాత చెక్కతో కొడతారు మిమ్మల్ని. నిన్న కర్నూలు ఆ బురుజు మీద ఎక్కారు 1000 మంది ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు. జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. 16,400 కుటుంబాలు ఆషామాషి కాదు. ఇప్పుడు మళ్ళీ నవంబర్ డిసెంబర్లో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నారు. వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఆ బ్రాండ్ ఎవరిది? లోకేష్ బాబుది. లోకేష్ బాబు బ్రాండ్. సిగ్గుపడాలా మీరు? మీ టైంలో ఒక్క ఉద్యోగం, డిఎస్సి ఉద్యోగం ఇవ్వలే. మీ టైంలో ఒక్క ఉద్యోగం ఇవ్వలే. సిగ్గు లేకుండా రోడ్లు ఎక్కేసేసి ర్యాలీలు చేసుకుంటున్నారు. నేను చెప్పాను మొన్న, ఈరోజు లోకేష్ బాబు ఒకటి పెట్టాడు, నిరసనలో ఉండే ఒక ఫోటో పెట్టాడు. అంత ముసిలి కట్ట, వేలల్లో లక్షల్లో వెళ్ళిపోతుంది సోషల్ మీడియాలో. అట్లా దురదృష్టకరమైన పరిస్థితి. గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పట్టి పీడిచ్చిన అవినీతి, దౌర్జన్యాలు, దుర్మార్గాలు. ఈయన పెద్దరెడ్డి 150 కోట్లు కాలువ పనులు చేయకుండా బిల్లులు చేయించుకుని ఆఫీసులో తిన్న పెద్ద మనిషి. 26 కోట్లు నుడాలో డ్రైన్లు, సవిటి కాలువలు, ఇంత పెద్ద పలకేసుకుంటాడు సవిటి కాలువ. ఏ ఊరికైనా పో, అయ్యా మాకు వెనక్కి వస్తున్నాయి నీళ్లు, మాకు వెనక్కి వస్తున్నాయి, దాంట్లో దోమలు వస్తున్నాయి, దాంట్లో పురుగులు వస్తున్నాయి, నీళ్లు బయట పోవడంలే అంటే తినేశారు డబ్బులు.
కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.